సూతుడు ఈ విధముగా సూర్యగణములను ప్రతి మాసమున విభజించి ఎరుంగజేసి భాగవతమును సమాప్తి చేయబోచు సంగ్రహమున ఈ పురాణముచే ఎరుంగబడేవాడు వేదాంత వేద్యుడు. జగత్కారణభూతుడు అగో పరబ్రహ్మము అగో నారాయణుడే అని చెప్పబోచు తమ గురువు అయిన వ్యాస మహర్షికి భగవానునికి నమస్కారము చేయుచున్నాడు. సాక్షాత్తు ధర్మస్వరూపుడగు భగవానుకి ధర్మ ప్రవక్తకుడగు బాదరాయణుకి నమస్కారము. భాగవతమును లోకమునకు అందించిన చతుర్ముఖునకు అతని నుండి పొంది ఈ లోకమున భాగవత ధర్మములను ప్రవర్తింపచేసిన నారద బాదరాయణ శ్రీశుకులకు నమస్కరించి ఈ భాగవతమున ప్రతిపాదింపబడిన శాశ్వతములగు భాగవత ధర్మములను ఎరింగించెదను. ఈ భాగవత పురాణము పరమాద్భుతము అయినది. శ్రీ మహావిష్ణువు యొక్క చరిత్రను ప్రతిపాదించుచున్నది. నరులకు వినుటకు తగినది. ఈ పురాణము వినినంత మాత్రము చేతనే సర్వ పాపములను హరించును. ఆశ్రితుల బంధమును హరించు శ్రీహరి భగవానుడకు శ్రీమన్నారాయణుడు ఇందు కీర్తించబడును. ఈ పురాణమునందు ఉపనిషత్ రహస్యముకు సకల జగత్ సృష్టి స్థితి లయ కారణముగు పరబ్రహ్మమును గూర్చిన జ్ఞానము చెప్పబడినది. సాధువులకు మహాపురుషులు ప్రశ్నించుట, దానికి సమాధానముగా ప్రకృతి పురుష వివేకమును కలిగించు జ్ఞానము, పరమాత్మ స్వరూప రూప గుణములను ఎరింగించుచు విజ్ఞానము ఇందు ప్రతిపాదింపబడినది. అట్లే జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి యోగము ఇందు ప్రధానముగా నిరూపింపబడినది. ఇందు మొదట పరీక్షిత్తు యొక్క జన్మము మొదలగు ఉపాఖ్యానము చెప్పబడినది. నారదుని చరిత్రము వర్ణింపబడినది. విప్రశాపముచే పరీక్షిత్తు ప్రాయోపవేశము చేయుట వర్ణింపబడినది. బ్రహ్మవేత్తలలో అగ్రేసుడకు సుకునకు పరీక్షిత్తునకు జరిగిన సంవాదము ఇందు వర్ణింపబడినది. యోగ ధారణ ద్వారా జీవుడు శరీరం నుండి బయలువెడిన మార్గము నారద బ్రహ్మ సంవాదముగా నిరూపించబడినది. అవతారముల యొక్క చరిత్ర వర్ణించబడినది. మహదాది తత్వముల యొక్క సృష్టి విధిరోద్ధావ సంవాదము విదుర మైత్రేయ సంవాదమున వర్ణింపబడినది. మహాపురుషుడకు భగవానుడు ప్రళయంలో సృష్టికి ముందు ఎట్లు ఉండునో, ప్రకృతిలో సత్వరజ స్తమో గుణముల కదలిక చే మహత్తు అహంకార పంచభూతముల సృష్టి ఎట్లు సాగునో చెప్పబడినది. ప్రకృతి నుండి కలిగిన పై పదార్థముల వలన బ్రహ్మాండ సృష్టి ఎట్లు జరిగినదో, అందు విరాట్ పురుషుడు ఎట్లు ఆవిర్భవించినాడో వివరింపబడినది. పరమాణువు మొదలు సంవత్సరము వరకు సూక్ష్మ స్థూల రూపములు ఉన్న కాలగతి వ్యష్టిభూతముల యొక్క ఉత్పత్తి వర్ణించబడినది. సముద్రము నుండి ఆదివరాహమై భూమిని ఉద్ధరించి హిరణ్యాక్ష వద వనొచ్చుట వర్ణించబడినది. దేవలోక తిర్యకలోక అధోలోక సృష్టి వర్ణింపబడినది. సృష్టికి ప్రారంభమైన నరుడు నారిగా స్వయంభూవమనువు శతరూప వచ్చుట, వారి నుండి స్త్రీ పురుష సృష్టి ఆరంభమగుట వర్ణించబడినది. కర్దమ ప్రజాపతి భార్యకు దేవహుతికి స్త్రీ సంతానము కలిగి భగవదనుతారముగు కపిలుని అవతారము వర్ణించబడినది. తరువాత కపిల దేవాహుతి సంవాదము, తరువాత 90 బ్రహ్మలు పుట్టుట, దక్షయజ్ఞ వినాశనము, ధ్రువ చరిత్రము, ప్రియవ్రత వృత్తాంతము, వృషభుని కుమారుడు భరతుని చరిత్రము, ద్వీపములు సముద్రములు వర్షములు నదులు ఎట్లు ఏర్పడినవో వర్ణించబడినది. జ్యోతిర్మండలం యొక్క స్వరూపము పాతాల నరలోక వర్ణనము చేయబడినది. దక్షపుత్రికల నుండి దేవతలు మొదలగు వారు జన్మించుట వర్ణించబడినది. వృత్రాసుని యొక్క జన్మము మరణము వర్ణించబడినది. దితిపుత్రులకు హిరణ్యాక్ష హిరణ్య కశిపుల వృత్తాంతము, ప్రహ్లాద చరిత్రము మన్వంతరంలో వర్ణించబడినవి. గజేంద్ర మోక్ష కథ, విష్ణువు ఆయా మన్వంతరములలో దాల్చిన అవతారముల వర్ణనము చేయబడినది. కూర్మావతారము, మత్స్యావతారము, నరసింహావతారము, వామన అవతారములు వర్ణింపబడినవి. అమృతము కొరకు దేవతలు రాక్షసులు క్షీరసాగమును మదించిన వృత్తాంతమును వర్ణించబడినది. దేవాసుర సంగ్రామము, రాజవంశ వర్ణనము, ఇక్ష్వాకు జన్మ, ఆ వంశమున సుజ్యముడు జన్మించుట, విలోపాఖ్యానము, తార చరిత్ర, సూర్యవంశ వర్ణనము, సుకన్య చరిత్రము, శర్యాతి, కకుత్సుడు, కట్వాంగుడు, మాందాత, సౌభరి, సగరుడు, కోసలేంద్రుడగు శ్రీరామచంద్రుడు మున్నగు వారి చరిత్రములు వర్ణింపబడినవి. నిమిదేహ పరిత్యాగము, జనకులు పుట్టుట, పరశురాముడు 21 సార్లు క్షత్రియులను అంతమొందించుట వర్ణింపబడినది. తర్వాత చంద్రవంశం నందు యయాతి, నహుషుడు దుష్యంతుని కుమారుడుగు భరతుడు, శంతనుడు యయాతి పెద్ద కొడుకు యదువు మున్నగు వారి వంశములు వర్ణింపబడినవి. ఆ యదువ వంశంలోనే జగదీశ్వరుడు శ్రీకృష్ణుని పేరుతో వసుదేవుని గృహంలో జన్మించుట, గోకులంలో పెరుగుట వర్ణించబడినది. ఆ శ్రీకృష్ణ భగవాన్ యొక్క ఉదారమైన లీలలు వర్ణించబడినవి. పోతన స్తన్యపానము, శకటాసుర భంజనము, తృణావర్త నిరాశము, బకమను వచ్చాసురుని అగాసురుని సంహరించుట వర్ణించబడినది. బ్రహ్మ శ్రీకృష్ణునిపై మాయా ప్రదర్శనము చేయుట, బలరాముడు ధేనుకాసురుని ప్రలంభరాసుని అంతమొందించుట,
గోపాలుడు దావాగ్ని నుండి కాపాడుట, కాళీయమర్దనము, కొండ చెరువ నుండి నందుని విడిపించుట, గోపికలు వ్రతాచరణము, యజ్ఞపతులను శ్రీకృష్ణుడు అనుగ్రహించుట వర్ణించబడెను. భగవానుడు గోవర్ధనను ఉద్ధరించుట, ఇంద్రుడు కామధేనువుతో స్వామికి అభిషేకము చేయుట, రాసక్రీడ వర్ణించబడినది. శంఖచూడవత, అరిష్టకేశీ వదులు వర్ణించబడినవి. మధుర నుండి అక్రూరుడు గోకులంకు వచ్చుట, బలరామకృష్ణులను మధురకు తోడ్చుకుని పోవుట, ప్రజస్త్రీలు విలపించుట, బలరామకృష్ణుల మధురను దర్శించుట, శ్రీకృష్ణుడు కోలయాపీడమను గజమును చానూర ముష్టికులను కంసుని వధించుట వర్ణించబడినది. గురువకు సాందీపునకు చనిపోయిన కుమారుని తెచ్చుట వర్ణింపబడినది. జరాసంధుడు సైన్యముతో మధురను చుట్టుముట్టుట, 17 సార్లు జరాసంధు సైన్యంను అంతమొందించుట, కాలయవన్ని చంపుట వర్ణించబడినది. దేవలోకం నుండి పారిజాతమును తెచ్చుట, శ్రీకృష్ణుడు విదుర్పదేశం నుండి రుక్మిణిని అపహరించి తెచ్చుట వర్ణించబడినది. బాణాసురునితో యుద్ధము చేయుటలో శివుడు విజృంభించుట, భగవత్ వైభవంను ఎరింగి స్తుతించుట, వారి బంధంలోనున్న స్త్రీలను విడిపించి తెచ్చుట వర్ణించబడినది. శిశుపాల పౌండ్రక సాల్వ దంత వక్త్రాదులను వధించుట, శంభర ద్వివిధ పీఠ ముర పంచజనాదులను అంతమొందించుట, వారణాసిని సుదర్శనము చే దహింపచేయుట, పాండవులను నిమిత్తముగా చేసుకున్న భూభారమైన అసుర స్వభావులు గల రాజులను అంతమొందించి చివరకు బ్రాహ్మణ శాపము అనే మిషతో తన ఎదుకులను కూడా అంతమొందించుట ఈ పురాణం నందు వర్ణించబడినది. వాసుదేవ ఉద్ధవ సంవాదము పరమాద్భుతము. దీనినే ఉద్ధవ గీత అందురు. అందు ఆత్మవిద్య అంతయు నిరూపింపబడినది, ధర్మ నిర్ణయము చేయబడినది. ఇట్లు భూభారము తొలగించి భగవానుడు మధ్యలోకంను వీడినాడు. 4 యుగముల యొక్క లక్షణములు, ఆయా వర్ణముల వారి వృత్తులు, కలియుగంలో ధర్మం ఎట్లు లోపించినదో వివరింపబడినది. 4 విధములకు ప్రళయము, 3 విధములకు సృష్టి నిరూపించబడినది. పరీక్షిత్తు శరీరమును వీడి మోక్షమును పొందుట వర్ణించబడినది. తర్వాత వేదశాఖలు విభాగము వర్ణించబడినది. మార్కండేయ ఋషి యొక్క చరిత్రము వర్ణించబడినది. భగవదారాధనలో మహాపురుషుని అంగోపాంగమున ఈ విశ్వమంతయు ఎట్లు అమరి ఉన్నదో నిరూపింపబడినది. సూర్యమండలమునందలి ఆయా గుణముల విభాగము వర్ణించబడినది. ఈ విధముగా బ్రహ్మవేత్తులారా, మీరు ఏది తెలుసుకొనవలనని అడిగితిరో వాటినన్నిటినీ ఎరింగించి తిని ఈ భాగవతమున సర్వత్రా భగవాన్ లీలావతార కథలు వర్ణింపబడినవి. నేలపై బడి గాని, కాలు జారి గాని, ఆపద కలిగినప్పుడు గాని ఒడులు తెలియకుండా హరయే నమః అని గట్టిగా ఉచ్చరించిన సకల పాపములు వానికి దూరమగును. భగవాని దివ్య మహిమ చాలా విచిత్రమైనది. ఆ నామమును ఉచ్చరించినంత మాత్రంలోనే మనసులో ప్రవేశించి సూర్యుడు చీకటిని, పెనుగాలి మేఘములను నాశము చేయుచున్నట్లు పాపరాశినంతను పటాపంచలు చేయును. మనము మాట్లాడిన మాటలలో భగవానుడు వాసుదేవుని కథలను, చెప్పని మాటలు, వ్యర్థ ప్రలాపములు సకల దోషములను కలిగించును. భగవానుని గుణములను ప్రతిపాదించే వాక్కు అనబడును. అదే పుణ్యము, మంగళము, సత్యము. ఆ వాక్యమే మనోహరము, మధురము, నిత్య నూతనము అయి ఉండును. మనసులకు ఎల్లవేళలా ఉత్తేజమును కలిగించుచున్నది భగవద్గుణకీర్తనమే. అదే శోకార్ణవము ఇంకింపజేయును. అచ్యుతుని గుణములను నిరూపింపని మాటలు ఎంత అందముగా పలికినను అవి అపవిత్రములే. శ్రీహరి కీర్తిని ప్రతిపాదించు వాక్కు జగత్తును పవిత్రం చేయనది. పిండములు వేయు రేవులలో కాకులు వసించుచుండును, హంసలు వసించవు. భగవద్గుణములు లేని మాటలు కాకులు వసించడి రేవుల వంటివి. భగవద్గుణములను ప్రతిపాదించడి వాక్కులే హంసలు సేవించేడి తీర్థములు. ఏ ప్రబంధమునందు భగవద్గుణములు వర్ణింపబడునో దాన్ని సత్పురుషులు ఆదరింతురు. ఛందస్సు తెలిసి పలికినను, తెలియక పలికినను, వ్యాకరణము చే శుద్ధమైనను కాకున్నను భగవన్నామ కీర్తనము చేయు వాక్కు జనసామాన్యము యొక్క పాపములను తొలగించజాలినది. భగవన్నామములు, గుణములు ప్రతిపాదింపబడని గేయములు, ప్రబంధములు సేవింప దగనివి. భగవత్ కథాయుక్తములకు భగవన్నామములను సత్పురుషులు వినేవారున్నచో చెప్పుదురు, చెప్పేది వారు ఉన్నచో విందురు. ఎవరును లేనిచో తమలో తామే పాడుకొని ఆనందించుచుందురు. నిర్మలమైన జ్ఞానము ప్రకృతి సంబంధమునకు సకల కర్మబంధమును తొలగించును అని చెప్పుదురు. కానీ ఆ జ్ఞానములో భగవాన్ని గుణ ప్రతిపాదనము లేనిచో జ్ఞానమునకు శోభలేదు. భగవాన్ని ప్రతిపాదించు వాక్యే వాక్కు, భగవాన్నుకు అర్పించడి కర్మయే కర్మ. వర్ణాశ్రమ ఆచారములను పాటించుట, తపస్సును పాండిత్యమును ఆర్జించుట, కీర్తిని ఐశ్వర్యమును ఆర్జించుట, శ్రీధరుని పాదపద్మములను మరవకుండా వాని గుణములను ప్రతిపాదించడి నామములను పలుకుట ఎందు, వినుట ఎందు ఆసక్తిని పెంచునప్పుడే సఫలము అగును, లేనిచో వ్యర్థములు అగును. కృష్ణ పదారవిందముల యొక్క స్మరణము ఎడతెగక సాగుటయే అమంగళములను తొలగించు సాధనము, శాంతిని కలిగించు సాధనము. అదే అంతఃకరణమును శుద్ధి చేయును, పరమాత్మ యందు భక్తిని కలిగించును, అజ్ఞానమును
అవైరాగ్యమును తొలగించును. ఓ బ్రహ్మవేత్తలారా, మీరు మహాభాగ్యశాలురు. శ్రీకృష్ణ భగవానుని కంటే ఇతరములైన విషయములపై మీ మనసు ప్రసరించటలేదు. మీ హృదయములలో భగవాన్ని స్థిరముగా నిలుపుకుని ధ్యానించుచున్నారు. అతడు సకల పదార్థములకు అంతరాత్మ అయిన వాడు, తన తేజస్సుచే ప్రకాశించువాడు, తన్నే ఆరాధింపదగిన వేరొక దైవము లేనివాడు. అట్టి వాణ్ణి ఎడతెగక స్మరించు మీరు ధన్యులు. ఓ మునులారా, మీరు నన్ను ప్రశ్నించి పూర్వము నేను శ్రీ శుక్లవారి వలన వినిన దానిని స్పర్శించడి భాగ్యంను కలిగించినారు. ఆనాడు పరీక్షన్ మహారాజు ప్రాయోపవేశము చేసినప్పుడు ఋషుల సభలో అందరూ వినుచుండగా శ్రీ సుఖయోగి ప్రవచించిన దాన్ని నేను వినినాను. దాన్ని మరలా ఈనాడు మీరు ప్రశ్నించుట వలన స్మరించుట. ఆనాడు పరీక్షన్ మహారాజు ప్రాయోపవేశము చేసినప్పుడు ఋషుల సభలో అందరూ వినుచుండగా శ్రీ సుఖయోగి ప్రవచించిన దాన్ని నేను విన్నాను. దాన్ని మరలా ఈనాడు మీరు ప్రశ్నించుట వలన స్మరించుట జరిగినది. సర్వాశుభములను నశింపజేయాలన్న వాసుదేవుని మహాత్మ్యమును మీకు వివరించి తిని, ఎవరు దీనిని నిత్యము వేరొక దాని వైపు మనసు పోక ఒక జాము ఒక క్షణమో వినునో వినిపించునో వాడు తన్ను తాను పవిత్రం చేసుకొనును. ద్వాదశి నాడు గాని ఏకాదశి నాడు గాని శ్రీమద్ భాగవతమును విన్నవాడు చదివినవాడు ఎంతటి పాపాత్ముడైనను పవిత్రుడు అగును. పుష్కర క్షేత్రమును గాని మధురలో గాని ద్వారకలో గాని ఉపవాసమును ఉండి భాగవతమును పఠించిన వారు ఎన్నడను దేని వలన భయము పొందరు. ఈ పురాణమును వినిన వారికి చెప్పిన వారికి దేవతలు మునులు సిద్ధులు ఋషులు పితృదేవతలు ఈ లోకంలో పాలకులు కావలసిన కోరికలు ఈడేర్చెదురు. ఈ పురాణమును అధ్యయనం చేసినందువలన ఋగ్ యజు సామవేదములు అధ్యయనము చేసిన ఫలము లభించును. ఈ పురాణమును అధ్యయనము చేసిన వారు భగవానుని పరమపదము నొందుదురు. బ్రాహ్మణుడు ప్రజ్ఞావంతుడగును, రాజు సముద్ర పరవేష్టితమగు భూమికి అధిపతి అగును, వైశ్యుడు ధనాధిపతి అగును, శూద్రుడు పరిశుద్ధుడు అగును. కలి యొక్క దోషమును అంతమొందింపగలవాడు శ్రీహరి ఒక్కడే. ఆ భగవాను గుణములను ఎడతెగక ప్రతి కథలో కీర్తించినది శ్రీమద్భాగవత పురాణం ఒక్కటియే. జగుదయ స్థితి లయములకు కారణములకు శక్తులు కలిగిన వాడును, ఆద్యంతములు లేని వాడును, సకల చేతనములకు ఆత్మ అయిన వాడును, బ్రహ్మ రుద్రేంద్రాదులచే కూడా ఇట్టి వాళ్ళని ఎరింగి స్తోత్రము చేయుటకు శక్యము కాని వాడును అగు ఆ వాసుదేవుణ్ణి నమస్కరించుచున్నాను. బుద్ధి కాలము ప్రకృతి మహత్తు అహంకారము పంచభూతములు అనేది తన నుండి వేరు చేయు వీలు కాని 9 విధములగు శక్తులచే స్థావర జంగమములను సృజించి వానిని తనకు ఆలయముగా ఏర్పరచుకొని ఉన్నవాడును. ఎల్లప్పుడూ ఉన్నాడు అనుటయే తప్ప లేడు అనుటకు వీలు కాని జ్ఞానాత్మక తేజస్వరూపుడు వగు సనాతనుడగు వాసుదేవునికి నమస్కారము. సూతుడు ఈ విధముగా సూర్యగణములను ప్రతి మాసమును విభజించి ఎరుంగ చేసి భాగవతమును సమాప్తి చేయబోవుచు సంగ్రహమున ఈ పురాణముచే ఎరుంగబడివాడు వేదాంత వేద్యుడు. జగత్కారణభూతుడగు పరబ్రహ్మము అగు నారాయణుడే అని చెప్పబోవచ్చు తమ గురువు అయిన వ్యాస మహర్షికి భగవానునికి నమస్కారం చేయుచున్నాడు. సాక్షాత్తు ధర్మస్వరూపుడగు భగవానుకు ధర్మ ప్రవర్త 13వ అధ్యాయము. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుతః స్తున్వంతి దివ్యైః స్తవైర్వేదైః సోంగపదక్రమోపనిష దైర్ఘాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గా తేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణ దేవాయ తస్మై నమః. బ్రహ్మ వరుణుడు ఇంద్రుడు రుద్రుడు మరుత్తులు దివ్యములైన స్తోత్రములతో ఎల్లప్పుడూ ఎవరిని స్తోత్రము చేయుచుందిరో సామవేదమును అధ్యయనము చేయువారు అంగములతో పదక్రమములతో ఉపనిషత్తులతో కూడిన వేదములచే ఎవరిని ధ్యానము చేయుచుందిరో ధ్యానంలో నిలిచే భగవత్ స్వరూపమనే భావించడి మనసుతో యోగులు ఎవరిని చూచుచుందురో దేవతలు రాక్షసులు కూడా ఎవని అంతమును తెలుసుకొనజాలకపోయిరో అట్టి వాసుదేవునికి నమస్కారము. పూర్వము క్షీరసాగర మదన సమయమున కూర్మరూపియగు భగవాన్ని వీపుపై మోపిన మందరగిరి తిరుగునప్పుడు రాపాడిన రాళ్ళు కొనలు రాపిడిచే నిద్రపోవు ఆ కూర్మరూపియగు భగవానుని నిశ్వాసవాయువులు మిమ్మలను కాపాడుగాక. ఆనాడు మందర పర్వతము తిరుగుటకు అలవాటు పడిన ఆ నీటి కెరటములు ఒడ్డునకు పోవుట వెనుకకు వచ్చుట ఇప్పటికీ ఒకనాడును ఆగక సాగుచునే ఉన్నవి.
అటు కూర్మరూపియగు భగవాన్ని నిట్టూర్పులు మిమ్ములను రక్షించుగాక. సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. పురాణముల యొక్క శ్లోక సంఖ్యను, అందు భాగవతంలో చెప్పబడిన విషయమును ప్రయోజనమును, భాగవత గ్రంథమును గానము చేయుటచే చదువుటిచే కలిగడి ప్రయోజనమును చెప్పెదను వినుడు. బ్రహ్మపురాణము 10,000 శ్లోకములు, పద్మపురాణము 50,000, శ్రీ విష్ణు పురాణము 23,000, శివపురాణము 24,000 శ్లోకములు, శ్రీ భాగవతము 18,000, నారద పురాణము 25,000, మార్కండేయ పురాణము 9,000, ఆగ్నేయ పురాణము 15,400, బ్రహ్మ వైవర్త పురాణము 18,000, భవిష్య పురాణము 14,500, లింగ పురాణము 11,000, వరాహ పురాణము 24,000, స్కంద పురాణము 81,100 శ్లోకములు, వామన పురాణము 10,000, కూర్మ పురాణము 17,000, మత్స్య పురాణము 14,000, గరుడ పురాణము 19,000, బ్రహ్మాండ పురాణము 12,000. ఈ విధముగా 18 పురాణముల శ్లోక సంఖ్య 4,00,000. అందు శ్రీ భాగవతము 18,000 శ్లోకముల గ్రంథము 18,000. ఈ భాగవతమును పూర్వము తన నాభి పద్మమునందు ఉన్న సంసార భీతుడకు బ్రహ్మకు భగవానుడు 4 శ్లోకములుగా ఉపదేశించినాడు. ఈ భాగవతమునందు ఆది మధ్యమ అంతముల యందు వైరాగ్యమును పెంపొందించు ఆఖ్యానములు గలవు. అంతటి హరిలీలా కథారసము అమృతము వలె ప్రసరించియుండును. దీనిచే సత్పురుషులు దేవతలు కూడా ఆనందమును పొందుచుందురు. సర్వవేదాంతములలో సారభూతమైనది బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము ఇందు నిరూపించబడినది. భగవానుడు స్వరూపముచే గుణములచే తన్ను మించిన వారెవ్వరూ లేనంత అతిశయము గలవాడు. అందుచే వానిని బ్రహ్మము అందురు. అది సకల చేతనా చేతనములలో లోన వ్యాపించి నియమించున్నది. అందుచే దానిని పరమాత్మ అందురు. ఈ 2 లక్షణములే ఆ పరబ్రహ్మమునకు అసాధారణ లక్షణములు. ఈ 2 లక్షణములే ఆ పరబ్రహ్మమునకు అసాధారణ లక్షణములు. దానితో సమానమగు రెండవ వస్తువు ఎచ్చటను లేదు. అందుచే అది అద్వితీయమైన తత్వము. అదే ఇందు ప్రతిపాదింపబడిన విషయము. ఆ పరబ్రహ్మము ఆధీనమున నుండి వాని అనుగ్రహము చేతనే పొందదగిన ప్రకృతి సంబంధ రాహిత్యము అనేది కైవల్యమనది మోక్షము లభించుట భాగవతమునకు ప్రయోజనము. ఆ పరబ్రహ్మము ఆధీనమున నుండి వాని అనుగ్రహము చేతనే పొందదగిన ప్రకృతి సంబంధ రాహిత్యము అనేది కైవల్యము అనేది మోక్షము లభించుట భాగవతమునకు ప్రయోజనము. ఈ విధముగా భాగవతమునంతను ప్రవచించి సూతుడు తన గురువగు సుఖయోగీంద్రునకు నమస్కరించి దీన్ని పూర్తి చేయుచున్నాడు. శ్రీ సుఖయోగి తన అంతరాత్మయగు భగవానుతో అనుసంధానం అనేది సుఖముతో నిండిన మనసు గలవాడు. అందుచే భగవంతుని కంటే వ్యతిరిక్తములగు విషయములపై మనసున సంగమము లేనివాడు. అంతరాత్మ సాక్షాత్కారము నుండి సులభముగా సమాధిలో దర్శనము చేయగలవాడు అయినను ఆ శ్రీకృష్ణ భగవానుని మనోహరములగు లీలచే ఆకర్షింపబడిన మనసు గలవాడు. అట్టి భగవానుని గుణములను అనుభవించి స్వరూపమును రూపమును గుణములను ప్రకాశింపజేయునదియును చేతన అచేతన తత్వములను వాస్తవముగా ఎరింగించినది అగు ఈ భాగవత దీపమును ప్రజ్వలింపజేసిన చేతన అచేతన తత్వములను వాస్తవముగా ఎరింగించినది అగు ఈ భాగవత దీపమును ప్రజ్వలింపచేసిన మహానుభావులు శ్రీ సుఖయోగి పురాణ రచనచే లోకములో వారి అఖిల పాపములను తొలగించిన వాడు. అట్టి వ్యాస కుమారుడగు శ్రీ సుఖయోగికి నమస్కరించుచున్నాను. స్వసుఖ నివృత చేత స్తద్వ్యుద్ధస్తాన్య భావో పెజతరుచిర లీలా కృష్ణ సారస్తధీయం వ్యతనుత కృపయా యస్తత్వదీపం పురాణం తమకిల వృజనగ్నం వ్యాససూనం నతోస్మి. శ్రీమద్భాగవతము సమాప్తం. కృష్ణార్పణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.